నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లా అవసరాలకు తగినంత ఇసుక సిద్ధం. త్వరలో 2 ఇసుక రీచ్లు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అతిగా యాంటీబయాటిక్స్ వినియోగిస్తే ఆరోగ్యానికి ముప్పు సూచించిన ఔషధ నియంత్రణ పరిపాలన విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ కె రజిత. నగరంలో ఫ్లెక్సీలకు అనుమతి లేదన్న నగర కమిషనర్ నల్లనయ్య. అనధికారికంగా ఫ్లెక్సీలు కడితే చర్యలు తప్పవని హెచ్చరిక. జిల్లాలో నిర్మాణాలు నిరాఘాటంగా కొనసాగేందుకు వీలుగా తగినంత ఇసుక అందుబాటులో ఉందని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఇది 6 నెలల జిల్లా అవసరాలకు సరిపోతుందని చెప్పారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం తన ఛాంబర్లో నిర్వహించి మాట్లాడుతూ ఇసుక రవాణాకు రిజిస్టర్ చేసుకున్న స్థానిక వాహనాలకు మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. బుక్ చేసుకున్న ఇసుకకు సరిపడేంత వాహనాన్ని మాత్రమే తీసుకురావాలని, ఈ మేరకు యాప్లో మార్పులు చేయాలని సూచించారు. పైడితల్లి అమ్మవారి దేవస్థానం ధర్మకర్త కేంద్ర మాజీ మంత్రి పుష్పాటి అశోక్ గజపతిరాజు ఈ రోజు ఉదయం పైడితల్లి అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. చదురుగుడిలో అశోక్ దంపతులపేట ప్రత్యేక పూజలు చేసి అర్చకులు ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ 5 ఏళ్ల తర్వాత అమ్మవారి దేవాలయం వద్ద గోడలకు రంగులు వేయడం చూస్తున్నామని అన్నారు. దేవాలయాల విషయంలో ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు అధికారాన్ని చలాయించకుండా భక్తుల మనోభావాలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. ఇప్పుడు ఇది మొదటిసారి 5 సంవత్సరాల తర్వాత మొదటిసారి మనం చూస్తున్నాం అమ్మవారి గోడలకి రంగు వేయడం. 5 సంవత్సరాలు రంగు వేయకుండా అనవసరంగా గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్తో ఉండిపోయింది. అట్లీస్ట్ ఇప్పుడైనా ప్రభుత్వాలు వారికి రోల్ లేదని వారు గ్రహించి భక్తులపైన రోల్ ఎక్కువ ఉంది, వారిది ఫెసిలిటేటింగ్ రోల్ అని గ్రహిస్తారని ఆశిస్తున్నాం. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ఆవశ్యకత గురించి ప్రతి ఒక్కరిలో అవగాహన తీసుకురావాలని కార్యదర్శులకు, కమిటీ ఆర్గనైజర్లకు విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పి నల్లనయ్య ఆదేశించారు. ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పి నల్లనయ్య మాట్లాడుతూ ప్రతి గృహస్థులకు సూర్యఘర్ పథకం యొక్క అవసరాన్ని తెలియజేయాలని సూచించారు. దీనివల్ల భవిష్యత్తులో పర్యావరణానికి ఎంత ఉపయుక్తంగా ఉంటుందనేది తెలియజెప్పాలన్నారు. విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 2024లో ప్రారంభించారని చెప్పారు. 2026-27 నాటికి ఈ పథకం పూర్తిగా విజయవంతం కావాలనేదే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. ఆ తర్వాత మిగతా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మనం విద్యుత్ చేస్తున్నవి కూడా మనం సేవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఈ యొక్క స్కీమ్ ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలనేది గవర్నమెంట్ తాలూకు ముఖ్య ఉద్దేశం. దీంట్లో టార్గెట్ ఏంటంటే మన అక్రాస్ ది కంట్రీ 1 crore హౌస్ హోల్డ్స్ కి ఈ యొక్క రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ చేయాలనేది టార్గెట్ కింద ఇచ్చారు. ఈ 1 crore ఎప్పటిలోగా చేయాలి అంటే స్కీమ్ టార్గెట్ ఏంటంటే 2026-27 ఎండింగ్ అంటే మార్చి 2027 నాటికి ఈ స్కీమ్ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలనేది గవర్నమెంట్ తాలూగా ప్రధాన లక్ష్యంగా ఉంది. దానిని దృష్టిలో పెట్టుకున్నట్లయితే మనం మా అక్రాస్ ది కంట్రీ చూసుకున్నట్లయితే 1 crore కాబట్టి సుమారుగా మా ఈపీడీసీఎల్ పరిధిలో చూస్తే మాకు ఇప్పుడు ప్రజెంట్ 11 జిల్లాలు అయ్యి 11 సర్కిల్స్ కూడా అయ్యాయి. కాబట్టి సుమారుగా మాకు ఒక 1 lakh
హౌస్ హోల్డ్స్ టార్గెట్ కింద మా డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ, లోకల్ బాడీస్, పంచాయతీరాజ్ అదర్ డిపార్ట్మెంట్స్, మున్సిపల్ అథారిటీస్ కానీ వాటికి ఏంటి దీనివల్ల బెనిఫిట్ అంటే డైరెక్ట్ గా ఒక ఇన్స్టాలేషన్ చేస్తే, ఒక ఇంటికి సంబంధించిన రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ చేస్తే 1000 రూపీస్ పర్ సర్వీస్ పర్ ఇన్స్టాలేషన్ కి ఇన్సెంటివ్ వస్తుంది. డైరెక్ట్ గా మున్సిపల్ అథారిటీ అకౌంట్ లోనే డైరెక్ట్ గా యొక్క అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా విధి విధానాలు ఉన్నాయి. దాంట్లో అకౌంట్ ఓపెన్ చేయడం ఇదంతా కూడా మున్సిపల్ అథారిటీస్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పార్వతీపురం నియోజకవర్గంలోని ప్రతి పల్లెను, ప్రతి వార్డుని దశలవారీగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే విజయ్ చంద్ర పేర్కొన్నారు. సీతానగరం మండలం పెదంకలం గ్రామంలో 67 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రాలను ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గ్రామస్తులు తనను ఎంతగానో ఆదరించారని, వారి రుణం తీర్చుకోవడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నానని అన్నారు. మీ ఊరికి ఈ పెద్దంకలో చాలా పెద్ద మనసు పెట్టి తెలుగుదేశానికి ఈసారి చాలా గొప్ప విజయాన్ని ఇచ్చారు. ఆ విజయానికి తిరిగి మీ అందరికి మళ్ళీ ఇవ్వాలి కదా నేను. అందుకే ఒట్టి చేతితో రాలా. ఈరోజు 2 సచివాలయం ఒకటి, రైతు భరోసా ఒకటి, మీ రైతు సేవా కేంద్రం ఒకటి మీ ఊరికి అంకితం చేస్తున్నాం. ఈరోజు మీకు అందుబాటులో తీసుకొస్తున్నాం. మొన్నటి వరకు దేనికి ఉపయోగం రాకుండా బూజులు పట్టిస్తూ ఉంచిన ఈ భవనాల్ని ఇక మీ ప్రజలకు ఉపయోగపడాలని, రైతులకు ఉపయోగపడాలని, మళ్ళీ మీ యొక్క పాలన బాగుండాలని, గ్రామ పాలనకు కావాల్సిన అందుబాటులో తీసుకొచ్చిన కార్యాలయం 2 మీ ఊరికి అంకితం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇందాక నుంచి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఈ ఊరు అభివృద్ధి అంటే ఒక గ్రామం కోసమే కాదు, పార్వతీపురంలో ప్రతి గ్రామం, ప్రతి వార్డు అభివృద్ధిలో అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏవైతే తీసుకురాగలుగుతానో, అంటే జనరల్గా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉంటే ఎమ్మెల్యేకి ఇన్ని రావాలి, ఈ ఊర్లో ఇన్ని చేయాలనే కాకుండా ఫైట్ చేసి తీసుకొచ్చే బాధ్యత, గొడవాడి తీసుకొచ్చే బాధ్యత, నా ఊరికి ఇది కావాలి, నా నియోజకవర్గానికి ఇది కావాలి అని చెప్పి పోరాడి తీసుకొచ్చే బాధ్యత నాది. యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల దుష్ప్రయోజనాలు ఉన్నాయని ఔషధ నియంత్రణ పరిపాలన విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ కె రజిత పేర్కొన్నారు. ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయంలో ఆమె ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడారు. వైద్యులు ఇచ్చిన సలహా మేరకు మాత్రమే యాంటీబయాటిక్స్ వాడాలన్నారు. యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు వ్యాధి తగ్గిపోయిందని మధ్యలోనే ఆపేయకుండా ఫుల్ కోర్స్ వాడాలని సూచించారు. కొన్ని వ్యాక్సిన్లు రిఫ్రిజిరేటర్లోనే ఉంచాలన్నారు. చిన్నపిల్లలకు డ్రై సిరప్ వాడినప్పుడు కూడా వాడిన 5 రోజులు రిఫ్రిజిరేటర్లోనే ఉంచాలని సూచించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ వాడకూడదు. అలా అయితేనే మనకి రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఇంకొకటి కాఫ్ సిరప్స్ కానీ, సెడేటివ్స్ కానీ ఇవి కూడా మెడికల్ షాప్స్ వాళ్ళు వితౌట్ ప్రిస్క్రిప్షన్ సేల్ చేయకూడదు. పబ్లిక్ కూడా వెళ్ళి ఇప్పుడు ఆల్ప్రజోలం కానీ అదర్ స్లీపింగ్ పిల్స్ ఏవైతే ఉన్నాయో, కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ అయినా ఎవరైనా మాకు అది వేసుకుంటే తప్ప నిద్ర రావట్లేదు అన్ని ఫీలింగ్లో ఉన్నట్టయితే కంపల్సరీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారికి చూపించుకుని ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాప్ వాళ్ళు సేల్ చేయాలి. ఈ 2 షాప్స్ అన్నీ కూడా కంపల్సరీ ఫాలో అవ్వాలి. అది మేము వెరిఫై చేస్తున్నాము. నెక్స్ట్ ఇష్యూస్ ఏంటంటే ఈ ఫ్రిడ్జ్లో ఉంచాల్సిన మెడిసిన్స్ ఉంటాయి, మన ఇన్సులిన్స్ కానీ, వ్యాక్సిన్స్ కానీ, వీటన్నిటిని కంపల్సరీ రిఫ్రిజిరేటర్లోనే భద్రపరచాలి. పబ్లిక్ కూడా కొనుక్కున్న తర్వాత కూడా ఇన్సులిన్స్ ఏవైతే వాడతారో అవి ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ యూజ్ చేసే ముందు కంపల్సరీ రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. నెక్స్ట్ థింగ్, ఈ డ్రై సిరప్స్, పీడియాట్రిక్ డ్రై సిరప్స్ ఉంటాయి ఏవైతే యాంటీబయాటిక్స్, అవి డ్రై సిరప్ పౌడర్గా సేల్ చేస్తారు. దాని రీకన్స్టిట్యూషన్ ఫ్లూయిడ్ కూడా ఆ పౌడర్తో పాటు ఉంటుంది. రీకన్స్టిట్యూట్ చేసిన తర్వాత పిల్లలకి వాడతారు. ఆ వాడే డ్రై సిరప్స్ కూడా కంపల్సరీ ఫుల్ కోర్స్ వాడినంత కాలము రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. అండ్ ఇలా పబ్లిక్ కూడా మెడిసిన్స్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటే, ఏదైనా మెడిసిన్ కొనుక్కున్నప్పుడు కూడా కంపల్సరీ ఎక్స్పైరీ డేట్ చూసి కొనండి. లీకేజ్ ఏమైనా ఉందా అనేది సిరప్స్ చూసుకోండి. ట్యాబ్లెట్స్ కొనుక్కునేటప్పుడు ఆ ట్యాబ్లెట్ ఏమైనా లైక్ పౌడర్ అయిపోతుందా,
ఇటువంటిది ఏదైనా అండ్ మెత్తగా అయిపోయిందా ఇలా ఏదైనా ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకుని రావచ్చు. మీరు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర తీసుకొచ్చినట్టయితే మేము అది శాంపిల్ తీసి డ్రగ్ కంట్రోల్ ల్యాబ్ విజయవాడలో ఉందా ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళు అది స్టాండర్డ్ ఉందా నాట్ ఆఫ్ స్టాండర్డ్ ఉందా అనేది వెరిఫై చేస్తారు. పౌర సంబంధాల శాఖ చౌకధరలు దుకాణాల ద్వారా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయానికి రేషన్ కార్డులు లబ్ధిదారులకు 32% రేషన్ ఇవ్వడం జరిగిందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మధుసూదన్ రావు పేర్కొన్నారు. ఈ రోజు కలెక్టరేట్లో తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. 5,81,686 రేషన్ కార్డులు జిల్లాలో ఉన్నాయన్నారు. 1,86,000 మందికి ఇప్పటికే రేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. బియ్యము పంచదార ఇస్తున్నామని చెప్పారు. ఈ నెల కందిపప్పును కూడా రేషన్ లబ్ధిదారులకు ఇస్తున్నామని, ప్రస్తుతం 40 టన్నుల కందిపప్పు జిల్లాకు వచ్చిందని అన్నారు. అందరికీ కూడా కందిపప్పు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 686 కార్డులు ఉన్నాయండి. ఇప్పుడు దాకా ఈ 4వ తారీఖు ఈ మధ్యాహ్నం 12 గంటలకల్లా మనకి ఇప్పటికి 1,86,000 మంది వాళ్ళ రేషన్ తీసుకున్నారండి. 32% వరకు ఇప్పుడు దాకా సేల్ అయిందండి. రిగార్డింగ్ కందిపప్పు గురించి అయితే ఇప్పటికీ మనకి విజయనగరంలో MLS పాయింట్కి 10 టన్స్, అదే గజపతినగరం 5 టన్నులు, రాజామ 5 టన్నులు, బొబ్బిల 5 టన్నులు, అలాగే తెర్లాం 5 టన్నులు, చీపురుపల్లి 5 టన్నులు, మొత్తం 40 టన్నుల వరకు వస్తే అన్ని చోట్లకి మేము పంపించామండి. అక్కడి నుంచి కార్డు హోల్డర్స్కి అది MLS ఎఫ్ఈ షాప్స్ పంపించి కార్డు హోల్డర్స్కి ఇస్తున్నామండి. ఇంకా లారీలతో వస్తుంది. వచ్చిన చోట అన్ని MLS పాయింట్లో మేము డంప్ చేసి అక్కడి నుంచి కార్డు హోల్డర్లకి మేము తప్పనిసరిగా పంపిస్తామండి. ఎవరు దీని గురించి ఆందోళన చెందవసరం లేదు. వీలైనంత వరకు పప్పు వచ్చినప్పుడు అలా వచ్చిన వెంటనే మేము మాత్రం MLS పాయింట్ నుంచి ఎఫ్ఈ షాప్స్కి ఇమీడియట్గా పంపిస్తామండి. దీని గురించి ఎవరు ఆందోళన చెందుకొని కూర్చున్నాం. మీ ఇప్పుడైతే ఈ నెల వరకు అయితే మేము పంచదార, బియ్యం, కందిపప్పు మాత్రం కొద్ది షార్ట్ వస్తుంది. అంటే 260 MTs వరకు ఇస్తానన్నారు. అందువలన వచ్చింది మేము మాత్రం పంపిస్తామండి. ప్రధానమంత్రి బాల పురస్కార్ అవార్డులను జిల్లా నుంచి 3 ఎంపిక చేయడం జరిగిందని ICDS ప్రాజెక్టు డైరెక్టర్ బి శాంతికుమారి పేర్కొన్నారు. ఈరోజు ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. త్వరలో ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ఈ 3 బాల పురస్కార్ అవార్డును అందుకుంటారని చెప్పారు. ఆన్లైన్లో 4 దరఖాస్తు చేసుకున్నారు. వివిధ క్రీడా విభాగాల్లో విజేతలైన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 3 ఎంపిక చేశారన్నారు. వారి పేర్లను ఉన్నత స్థాయి అధికారులకు పంపించడం జరిగిందన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే ప్రకటించిందో వాటిలో 4 పిల్లలు వాళ్ళు ఆన్లైన్ చేసుకోవడం జరిగింది. ఈ బాల పురస్కార్ అవార్డు అనేది ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా పిల్లలు తీసుకోవడం జరిగింది. మెడలిస్టులు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకున్నారు. అలాగే స్పోర్ట్స్లో కూడా మరి విజేతలైన వారు, ఛాంపియన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. 4 అప్లై చేసుకుంటే 3 ఎలిజిబుల్గా భావించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అప్రూవ్ చేసి పంపించడం జరిగింది. ఆ 3 పిల్లలకి కూడా ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా బాల పురస్కార్ అవార్డులు తీసుకోవడం జరుగుతుంది. ఇది మన విజయనగరం జిల్లా నుండి ఈ పిల్లలు వెళ్ళడం అనేది మనకి చాలా గర్వకారణము. అంచేత వారికి అభినందనలు తెలియజేస్తూ ఆ 3 పిల్లలకి కూడా కలెక్టర్ గారికి కూడా గౌరవ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరచడానికి, సాంకేతిక విజ్ఞాన పరిజ్ఞానాన్ని రైతులకు అవగాహన పలికించడానికి పొలం బడి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పొలం బడి కార్యక్రమ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా వ్యవసాయ వనరుల కేంద్రంలో ఈరోజు ఏడీఏలకు, ఎంఓలకు తగిన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల సంబంధించిన వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయంలో మెలకువలను రైతులకు తెలియజేయాలన్నారు. పొలం బడి కార్యక్రమం ప్రతి గ్రామంలోకి తీసుకువెళ్లాలన్నారు. రైతులకు అవగాహన వచ్చినప్పుడు దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం సహాయ సంచాలకులు భారతి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయంలో సుస్థిరతని తీసుకురావడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రతి మండలంలోనూ నిర్వహిస్తుంది. మరి ఈ కార్యక్రమంపై వ్యవసాయ అధికారులు మరియు సహాయ వ్యవసాయ సంచాలకులకు అవగాహన కల్పించాలి. దాంతోపాటుగా
ఈ కార్యక్రమ నిర్వహణలో పాటించాల్సిన విధి విధానాల గురించి వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్లో విజయనగరం, శ్రీకాకుళం మరియు పార్వతీపురం, మన్యం జిల్లాల నుంచి వచ్చిన వ్యవసాయ అధికారులకు, సహాయ వ్యవసాయ సంచాలకులకు అందరికి కూడా ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ ప్రోగ్రాంలో పాటించాల్సిన విధి విధానాల మీద ఈరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఈ శిక్షణా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అధికారులు రావటం జరిగింది. వ్యవసాయ శాఖతో పాటు ఏపీ SOPCA నుంచి కూడా మనకి రిసోర్స్ పర్సన్స్ మేడం గారు వచ్చున్నారు. మరి ఈ ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ నిర్వహణలో పాటించవలసిన విధి విధానాలన్నింటినీ కూడా మనం ఈ శిక్షణా కార్యక్రమంలో వ్యవసాయ అధికారులకు మరియు సహాయ వ్యవసాయ సంచాలకులకు తెలియజేయటం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా నేటికి ఇసుక కొనుక్కుందామన్నా దొరకడం లేదని, ఉచిత ఇసుక ఎక్కడ బాబు గారు అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు ప్రశ్నించారు. ఇసుక లేక పేద మధ్యతరగతి ప్రజలు ఇల్లు నిర్మించుకోలేకపోతున్నారు. ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు, సిమెంట్, ఐరన్ కళాశాలకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారు. వారికి ఉపాధి చూపించాలని డిమాండ్ చేశారు. ఉచిత ఇసుక అందుబాటులోకి తేవాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం కోట వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ టీడీపీ అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇసుకను అమ్ముకొని పేదవాళ్ళకి, మధ్యతరగతికి అందుబాటులో లేకుండా అసలు ఇసుకే దొరకకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఇసుక దొరకడం లేదు. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుక్కుంటే 4,000కు 5,000కు దొరికేది. ఇప్పుడు 10,000, 25,000 పెడతామన్నా దొరకడం లేదు. ఇప్పుడు 25,000, 30,000 ఇచ్చినా బ్లాక్లో కూడా దొరకని పరిస్థితి. ఆ రకంగా బ్లాక్ మెయిల్ చేసి దొడ్డిదారిన ఇసుకను అమ్ముకునే వ్యాపారులకి ఈ ప్రభుత్వం అండగా ఉంది తప్ప పేద ప్రజలు, కార్మికులకి అండగా లేదని తక్షణమే ఉచిత ఇసుక అందుబాటులోకి తేవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకలు పిలిపించింది. నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు విజయనగరంలో ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. తక్షణమే ఉచిత ఇసుక రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు అందిస్తే ఈరోజు ఏట్లలో ఉన్న ఇసుకని తవ్వి ఎండబెట్టి ప్రజలకు ఉచితంగా ఇస్తే భవన నిర్మాణ కార్మికులు, సిమెంట్ కళాశాలలో, మెయిన్ రోడ్డు కళాశాలలో, లేకపోతే ఉప్పర్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. అందుకని లక్షలాది మంది ప్రజల యొక్క, కార్మికుల యొక్క ఉపాధి దెబ్బతీసి మధ్యతరగతి పేదల యొక్క ఇల్లు కట్టుకునే అవకాశం లేకుండా చేసే ఈ ప్రభుత్వం తక్షణమే ఇసుకని రోడ్డు మీదకి తెచ్చి అందుబాటులోకి ఇవ్వాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పి దాన్ని ప్రజలంతా బలపరచాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భవన కార్మికులు, ట్రాక్టర్ కార్మికులు ఉచిత ఇసుక ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయాలని, భవన నిర్మాణ రంగం, ట్రాక్టర్ కార్మికులు ఉపాధి కల్పించాలని పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వద్దకు నిరసన ర్యాలీ నిర్వహించి డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వం హయాంలో ఇసుక లభించకపోవడం, రేట్లు పెరిగిపోవడం, విచ్చలవిడిగా అవినీతి వల్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని, అనేక కారణాలతో పాటు ఇసుక సమస్యపై ఆగ్రహంతో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించారని అన్నారు. ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిందని, ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుకని అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించింది. ఈవేళ గత ప్రభుత్వం ఇసుకని ఉచితం అని చెప్పేసి విపరీతమైన ధరలు పెంచింది. ఆ ప్రభుత్వం మీద ఓడించడంలో ఇసుక కూడా ఒక కీలకమైన పాత్ర వహించింది. ఈరోజు ఈ ప్రభుత్వం మేము వస్తే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏ రకంగా అయితే ఇసుక విధానం ఉందో
దాన్నే అమలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రచారంలో మాత్రం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తారని చెప్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని ఇసుక రీచ్లని మూసేశారు. మన జిల్లాలో అయితే ఇక్కడున్న ఇసుక రీచ్లన్నింటినీ మూసేశారు. వాటిని ఇప్పుడు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బామిని దగ్గర ప్రారంభిస్తారట. జిల్లా వారీ భర్తీ అయినప్పటికీ విభజన జరగని కోరాపుట్ జిల్లాలో 12 గంటల పాటు బంద్ చేయడానికి నిర్ణయించారు. కోరాపుట్ జిల్లా పటాంగి మరియు సెమిలిగూడ బ్లాకుల్లో కూడా బంద్ ప్రభావం కనిపించింది. ఈ బంద్ ఈ రోజు ఉదయం నుంచి జరుగుతుంది. సూపర్ మార్కెట్లు మూసివేశారు మరియు మోటార్ వాహనాలు నిలిపివేశారు. బంద్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. హుకుంపేట ప్రాంతంలోని పెద్దలందరి సహకారంతో ఉత్సవాలు సజావుగా నిర్మించడానికి ప్రయత్నిస్తున్నామని విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈరోజు హుకుంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత ఏడాది ఏ విధంగా అయితే ఉత్సవం జరుగుతుందో దాన్ని పరిగణలోకి తీసుకొని లోటుపాట్లను సరిదిద్దే ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. పూజారి వెంకట్రావు, కార్పొరేటర్ మీసాల రమాదేవి తదితర పెద్దలందరి సలహాలు కూడా తీసుకుంటామని అన్నారు. హుకుంపేట నుండి సినిమాను ఉదయం 11 గంటలకు బయలుదేరే విధంగా ప్రయత్నిస్తామని అన్నారు. శ్రీ పైడితల్లి అమ్మవారి సినిమానోత్సవం జయప్రదంగా చేయడానికి ఈ హుకుంపేట వాస్తవ్యులు, పెద్దలు, కార్యకర్తలు వీళ్ళందరూ తాలూకా అభిప్రాయాలు తీసుకొని కింద సంవత్సరం ఎలా చేశారో అందులో లోటుపాట్లు ఈ సంవత్సరం ఎలా ఓవర్కమ్ అవ్వాలా అనేది దాని మీద ఈరోజు హుకుంపేటలో మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి గ్రామ పెద్దలు అందరూ వచ్చారు. తర్వాత పూజారి వెంకట్రావు గారు, తర్వాత మన కార్పొరేటర్ మీసాల రమాదేవి గారు అందరూ వచ్చి వాళ్ళ తాలూకా సూచనలన్నీ చెప్పారు. అవన్నీ కూడా మేము సంబంధిత అధికారులకు తెలియజేస్తాం. మా సైడ్ నుంచి మేమేం చేయాలో చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అన్ని విధాలుగా మా శాయశక్తిలో కృషి చేస్తాం. ఇక్కడ మేము సినిమాని ఇక్కడ నుంచి 11 గంటలకు తీసుకెళ్దామని అడిగాము. వాళ్ళు ఒక అరగంట అటు ఇటు అన్నారు. అది కూడా మళ్ళీ మీటింగ్ పెట్టుకొని దాన్ని మళ్ళీ ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకుంటాం. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైలు సాలూరు పట్టణంలోని రైల్వే స్టేషన్కు మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంది. సాలూరు నుంచి బొబ్బుల మీదుగా విజయనగరం, విశాఖపట్నంకి రైలు నడపాలని చాలా ఏళ్లుగా ప్రయాణికులు కోరుతున్నారు. ఈ మేరకు 2018లో సాలూరు, బొబ్బిలి పట్టణాల మధ్య విద్యుతీకరణ పనులు 2000 ఏర్పాటు చేశారు. ఇటీవల రైలు రాకపోకలకు సంబంధించిన టైమింగ్స్ కూడా ప్రకటించారు. లోకో పైలట్ సిబ్బంది నియామకంపై డిఆర్ఎం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ట్రయల్ రన్వే నిర్వహిస్తున్నట్లు 2 రోజుల కిందట రైల్వే శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విశాఖపట్నంలో బయలుదేరిన రైలు సాలూరు చేరింది. పట్టణ పరిసర ప్రాంతాల నుంచి వందలాదిగా ప్రజలు వచ్చి రైలును ఆసక్తిగా తిలకరించారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ప్రజల ఆరాధ్య దేవత పైడితల్లి అమ్మవారి సిరిమాను నిర్మాణం హుకుంపేటలో చురుగ్గా జరుగుతుందని సిరిమాను పూజారి వెంకట్రావు పేర్కొన్నారు. 26వ తేదీన పెత్తాడివాడి నుంచి సిరిమాను తీసుకురావడం జరిగిందని, మంచి రోజు చూసుకొని నిన్నటి నుంచి పూజలు నిర్వహించి కార్పెంటర్లు పని ప్రారంభించారని అన్నారు. చింత చెట్టును సిరిమానగా మలిచి 15వ తేదీన అంగరంగ వైభవంగా ఉత్సవాన్ని నిర్వహిస్తామని అన్నారు. సారిక గ్రామానికి చెందిన నల్లపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రమణ అనే వ్యక్తి 40 ఏళ్లుగా చేస్తున్నారని, తాను గడిచిన 10 ఏళ్లుగా సిరిమాను నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. దీని నిర్మాణంలో మొత్తంగా తనతో కలిసి 6 పాలు పంచుకుంటున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారి చెట్టు సిరిమాను కార్యక్రమాలు కూడా హుకుంపేటలో అనేది జరుగుతుంది. మొన్న 28వ తారీఖున సిరిమాను పెత్తాడివాడి నుండి మా హుకుంపేటకి తరలివచ్చింది. నిన్న మంచి రోజు కాబట్టి పూజలు చేసి మా కార్పెంటర్స్, మా వీధుల వాళ్ళతోటి ఈ కార్యక్రమం కూడా చింత చెట్టును సిరిమానుగా మలిచి రేపు 15వ తారీఖున సిరిమాను అన్ని అంగరంగ వైభవాలతో అన్ని ఏర్పాటు అవుతుంది. కాబట్టి సిరిమానోత్సవానికి అత్యధికంగా భక్తులు వస్తారు. కాబట్టి అమ్మవారిని అలాగే సిరిమాన్ని దర్శించుకొని
ఆయు ఆరోగ్యాలు అష్టవశాలు పొందుతారని మీరు తెలియజేస్తున్నాను. బొండాడు వీధిలో గల మహాగణపతి సమేత ఏకాంబరేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ కామాక్షిదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవాలయానికి పునర్నిర్మాణం జరిపించి నేటికి 9 సంవత్సరాలు పూర్తయిందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. పాలక మండలి తరపున దేవాలయంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, పెరుమాళ మణికంఠ శాస్త్రి, కాకినాడ వెంకటరమణ తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈరోజు నేటికి 9 సంవత్సరాలు అయ్యి పునర్నిర్మాణం జరిపించి ఎన్నో రకాల కార్యక్రమాలు ఈ యొక్క దేవాలయంలో జరిపిస్తున్నాం. మా పాలక మండలి తరపున, సంఘీయుల తరపున, భక్తుల తరపున ఈ యొక్క కార్యక్రమాలు జరిపిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాలన్నింటిలో ముఖ్య ఘట్టం అమ్మవారి సన్నిధిలో నవరాత్రి కార్యక్రమం చాలా ప్రముఖంగా జరిపిస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ నవరాత్రి కార్యక్రమాల్లో పూజలో కానీ, అమ్మవారి తిరువీధి సారి కార్యక్రమాల్లో కానీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిన కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం జరిపించేవారు పెరుమాళ మణికంఠ శాస్త్రి గారు, కాకినాడ వెంకటరమణ, అండ్లూరు గంగాధరాచారి, తాటితూరి కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలకి సహకారం అందించినటువంటి భక్తులు, సంఘీయులు, మహిళా మండలి వారు, అలాగే సేవా కార్యక్రమాలు మాకు అందిస్తున్నటువంటి మా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు వారు, సలహా సంఘ సభ్యులు, అలాగే సంఘీయులు అందరూ కూడా ఎంతో సేవా సహకారాలు అందిస్తూ, అలాగే మహిళా మండలి వారు కూడా చాలా ఎంతో శ్రమించి కార్యక్రమాలను దిగ్విజయంగా వారు మాకు సహకారం అందిస్తున్నారు. వీరందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మీరు కూడా విజయనగరం నగరపాలక సంస్థలో ఫ్లెక్సీలకు ఎటువంటి అనుమతి లేదని నగర కమిషనర్ నల్లనయ్య పేర్కొన్నారు. ఈరోజు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి సిరిమానోత్సవ సందర్భంగా ఎవరైతే ఫ్లెక్సీలు పెడతారో తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, తాత్కాలిక ఏర్పాటు చేసి హోర్డింగ్స్ పెడుతున్న వారు అనుమతి తీసుకోవడమే కాక ఫ్లెక్సీలు, సంబరాలను విజయనగరం ఉత్సవాలు ప్రతిబింబించే విధంగా ఉండాలని, వ్యక్తులు, సంస్థలు పబ్లిసిటీ కోసం వినియోగించుకోవడం నిషేధం అని అన్నారు. సిరిమానోత్సవ సందర్భంగా ఎవరైతే ఫ్లెక్సీలు పెడతారో ల్యాండ్ హోర్డింగ్స్ ఉన్నాయి, తర్వాత పెద్ద హోర్డింగ్స్ ఉన్నాయి, వీటి మీద పెట్టుకోవచ్చు. ల్యాండ్ హోర్డింగ్స్ పెట్టినప్పుడు మాత్రం మా అనుమతి తప్పనిసరి. ఏదైతే హోర్డింగ్స్ పెడుతున్నారో ల్యాండ్ హోర్డింగ్స్ అక్కడక్కడ తాత్కాలికమైన ఏర్పాట్లు చేసి వాటికి మా పెర్మిషన్ తీసుకోవాలి. పెట్టే ఫ్లెక్సీ కూడా అమ్మవారి సంబరాన్ని, విజయనగర ఉత్సవాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలి తప్ప అమ్మవారి ఫోటో వీళ్ళందరి ఫోటో పెట్టి మళ్ళీ వీళ్ళందరి ఫోటోలు వీళ్ళ పబ్లిసిటీ కోసం పెడితే కుదరదు. అలాంటివి తీసేస్తాము. ఏదైనా ఉంటే పేరు వరకు శుభాకాంక్షలు చెప్పి పేరు వరకు అలౌ చేయొచ్చు. ముఖ్యంగా అమ్మవారి పండుగను హైలైట్ చేయాలి తప్ప అమ్మవారి పండుగ పేరు చెప్పి ఇంకెవరైనా హైలైట్ అయితే అది బాగుండదు కూడా. కాబట్టి అందరూ నగర ప్రజలందరూ కూడా ఈ విషయంలో సహకరిస్తారని నేను కోరుతున్నాను. మయూరి జంక్షన్ సమీపంలో గల నాగోజీపేటలో విజయ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈరోజు 2వ రోజు అమ్మవారిని వేదమాత గాయత్రి అలంకరణ చేపట్టినట్లు పేర్కొన్నారు. సుప్రభాత సేవ నుంచి ప్రత్యేక పూజల వరకు రకరకాలుగా అమ్మవారిని పూజించుకున్నట్లు చెప్పారు. నిర్వహించిన కుంకుమార్చనలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని పూజలు చేశారని అన్నారు. నాగూజిపేటలో వేచేసి ఉన్న శ్రీ శ్రీ విజయ కనక దుర్గాంబికాదేవి ఆలయంయందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 2వ రోజు అమ్మవారు వేదమాత గాయత్రిగా వేచేసి ఉన్నారు. ఈరోజు అమ్మవారికి సుప్రభాత సేవ అనంతరం అష్టోత్తనామాలతో కుంకుమార్చన నిర్వహించాం. అదేవిధంగా ఈరోజు 10 గంటల నుంచి మహిళల చేత సామూహిక కుంకుమార్చన నిర్వహించాం. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి పూజ చేసుకున్నారు. అదేవిధంగా రేపు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా వేచేసి ఉంటారు. సోమవారం చండీ అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు.
ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అమ్మవారికి చండీ పారాయణంతో చండీ హోమం నిర్వహిస్తున్నాం. కావున భక్తమాసులందరూ విచ్చేసి అమ్మవారి శరన్నవరాత్రి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. దసరా విజయనగరం ఉత్సవాలు పైడితల్లి సిరిమానోత్సవం సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు విజయనగరం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 4 నుంచి 16 వరకు నడుస్తాయని, 10, 11 హైదరాబాద్, విజయవాడ నుంచి విజయనగరానికి వస్తాయని చెప్పారు. విశాఖ, బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లి, అనకాపల్లి డిపోల నుంచి కూడా సర్వీసులు తిప్పుతున్నట్లు చెప్పారు. ప్రతిరోజు విజయవాడకు ఉదయం 1, సాయంత్రం 1 చొప్పున అదనంగా బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దసరా పండుగ మరియు పైడితల్లం జాతర ఉత్సవాలని దృష్టిలో పెట్టుకొని విజయనగరం పరిసర ప్రాంతాల్లోని ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యాలు కల్పించే నిమిత్తం విజయనగరం డిపో నుండి మనం స్పెషల్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. రోజుకి విజయవాడకి 2 బస్సులు, ఉదయం 1, సాయంత్రం 1 స్పెషల్ బస్సులు, నార్మల్ షెడ్యూల్స్ 3 బస్సులు కాకుండా 2 బస్సులు అదనంగా తిప్పడం జరుగుతుంది. అలాగే 9, 10 తారీఖుల్లో హైదరాబాద్కు కూడా విజయనగరం నుండి సూపర్ లగ్జరీ బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి మన ప్రాంతాలకి దసరా సెలవుల నిమిత్తం, దసరా పండుగ నిమిత్తం వచ్చి ప్రయాణికుల అవసరాలు తీర్చడం కోసం. అలాగే మన అమ్మవారి పండుగ సందర్భంగా మన దగ్గర నుండి మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఏదైతే భక్తులు విజయనగరం అమ్మవారి పండుగకి సిరిమానోత్సవానికి రావాలనుకుంటారో వాళ్ళ సౌకర్యార్థం మనం విజయనగరం డిపో నుండి దాదాపు 45 బస్సుల వరకు స్పెషల్స్ ప్లాన్ చేయడం జరిగింది. ఇవి మన తొలేలు ఉత్సవం, నెక్స్ట్ మన సిరిమానోత్సవం నాడు, తర్వాత మన తెప్పోత్సవం నాడు, ఇలాగ ఒక్కొక్క రోజు నాడు కూడా వీటిని కొన్ని బస్సులు చొప్పున ప్రయాణికుల డిమాండ్కి అనుగుణంగా మనం బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. యాక్చువల్గా మనకి లాస్ట్ ఇయర్ ప్రయాణికులు బాగా అనుకున్న దాని మీద ఎక్కువ రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దాదాపు ఒక 2-3 లక్షల వరకు బాగా జనం వస్తారని చెప్పేసి మా అంచనా. ప్రతి సంవత్సరం అక్టోబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వరల్డ్ స్పేస్ వీక్గా ప్రపంచం అంతా జరుపుకుంటుంది. అంతరిక్షంలోకి ప్రయాణం చేసిన భారతీయుల గురించి తెలుసుకుందాం. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ 1984 ఏప్రిల్ 3వ తేదీన బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షలోకంలోకి వెళ్లారు. 1954 సంవత్సరంలో పాటియాలాలో జన్మించిన రాకేష్ శర్మ భారత వైమానిక దళంలో చేరారు. చకచకా ఉన్నత పదవులు పొంది స్క్వాడ్రన్ లీడర్, విమాన చౌదకుడు అయ్యాడు. 1984లో భారతదేశం తరపున అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి రాజసీ వ్యోమగామిగా గుర్తింపు పొందాడు. ఆయన యాత్ర సోయజ్ T-11లో ఏప్రిల్ 2వ తేదీ 1984 ప్రారంభమైంది. ప్రయాణ సమయంలో రాకేష్ శర్మ హిమాలయాలలో జల విద్యుత్ శక్తి ప్రాజెక్టులకై ఛాయాచిత్రాలను తీశారు. రాజసీ నుంచి తిరిగి వచ్చాక రష్యా దేశం అతన్ని హీరో ఆఫ్ సోవియట్ యూనియన్ అనే బిరుదిచ్చి గౌరవించింది. కల్పనా చావ్లా భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో కర్నాల్ పట్టణంలో 1962 మార్చి 17వ తేదీన జన్మించింది. 1997లో అంతరిక్షయానం చేసిన మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. అప్పుడు కల్పన 376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు. భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్ళు అంతరిక్షయానం చేశారు. సునీత విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారి, నాసా వ్యోమగామి, అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ నియమించిన సాహసయాత్ర 14కు సభ్యురాలుగా చేశారు. ఆ తర్వాత ఆమె సాహసయాత్ర 15లో కూడా చేరారు. పర్షియన్ గల్ఫ్ యుద్ధానికి సన్నాహక కార్యక్రమాలలో ఇరాక్ దేశంలోని కుర్దిష్ ప్రాంతాలపై నో ఫ్లై జోన్ స్థాపనలో 1992లో మయామీలో ఆండ్రూ హెరికేన్ సమయంలో సహాయక కార్యక్రమాల్లో సునీతా విలియమ్స్ పాల్గొన్నారు. శిరీష బండ్ల ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలిలో 1987లో జన్మించారు. గత ఏడాది జూలై 11వ తేదీన శిరీష బండ్ల అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళగా గుర్తింపు పొందారు. 5 సంవత్సరాల వయసులో శిరీష బండ్ల తన తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లిపోయారు. వీరందరినీ స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది భారతీయులు అంతరిక్షంలోకి వెళ్లి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపు చేయాలని కోరుకుందాం. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
విజయనగరం జిల్లా అవసరాలకు తగినంత ఇసుక సిద్ధం. త్వరలో ఇసుక రీచ్లు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అతిగా యాంటీబయాటిక్స్ వినియోగిస్తే ఆరోగ్యానికి ముప్పు. సూచించిన ఔషధ నియంత్రణ పరిపాలన విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ కె రజిత. నగరంలో ఫ్లెక్సీలకు అనుమతి లేదన్న నగర కమిషనర్ నల్లనయ్య. అనధికారికంగా ఫ్లెక్సీలు కడితే చర్యలు తప్పవని హెచ్చరిక. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.